ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 23 నుండి 30వ వచనం వరకు ధ్యానించుకుని బైబిల్ పఠనాన్ని ముగించుకుందాం. 23వ వచనం, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగునగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశములోను దాని పట్టణములలోను జనులు, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక మాట ఇకను వాడు కొందరు ఇక నుంచి వాడుకుంటారు. దేవుడు చెరకి పంపిస్తాడు, చెర నుంచి విడిపిస్తాడు. మన దేవుని యొక్క ప్రత్యేకత. చెరకి పంపిస్తాడు ఎప్పుడంటే పాపం చేస్తున్నప్పుడు, తనని ఘనహీనపరిచినప్పుడు, మన దేవుణ్ణి తన ఉద్దేశాలకు అనుగుణంగా వారు జీవించినప్పుడు, తన జనమైనప్పటికీ, తన చేత విమోచింపబడిన వారైనప్పటికీ, తన ప్రేమను, తన కృపను, తన విమోచనను రుచించిన వారైనప్పటికీ, తర్వాత తప్పిపోయినప్పుడు వారిని చెరకు పంపిస్తాడు. చెరలో పాఠాలు నేర్పించి వారిని విడిపిస్తాడు. ఇవన్నీ లేఖనాల్లో ఉన్న సత్యాలు. ఈవెన్ ఆదామవులు కూడా పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టలేదు, కానీ వారి పాపశాపాలను ఏం చేశారు? విడిపించారు, జంతువుని బలిగా అర్పించి. నేటి దినాల్లో మనం కూడా పాపులమైనగా మన పాపాన్ని క్రీస్తులో దేవుడే పరిహారం చేసి సిలువలో యేసు రక్తం చేత మనల్ని విమోచించి తన ప్రజలుగా చేసుకున్నాడు. అయితే ఇక్కడి నుంచి ఏంటంటే మన ఉద్దేశాలు కాదు, కానీ తన ఉద్దేశాలు నెరవేరేలాగిన అనుదినము కూడా దేవుని చిత్తానికి మన చిత్తాన్ని అప్పగించుకోవాలి. ప్రభువా, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే సిద్ధింపజేసుకో దినము నుండి అని చేసుకోవాలి. అయితే మీరు ఇంట్లో పనులు చేసుకుంటారు కాబట్టి, జీవనోపాధి కొరకు, తర్వాత ఆఫీసుల్లో పనులు చేసుకుంటారు కాబట్టి దాంట్లో కూడా సహాయం కోరుకోవాలి. అక్కడ కూడా నేను మహిమపరిచేలాగా నాకు సహాయం చేయమని అడగాలన్నమాట. సో అలా చేసి అక్కడ కూడా దేవుడు కొన్నిసార్లు సాక్ష్యం చెప్పే అవకాశం ఇస్తారు. లేక మన సాక్ష్యం ద్వారా దేవుడి మీద కలిగిన భక్తిని బట్టి వాళ్ళు చూసి మన సుగుణాన్ని, మన స్వస్థ బుద్ధిని చూసి వారు ఆశ్చర్యపోతూ ఉంటారు అన్నమాట. కాబట్టి అలాగా సాక్ష్యం కలిగి జీవించాలి. తర్వాత ఏదో ఉద్యోగం చేసేసాను, పొద్దున్నేసి సాయంత్రం దాకా చాలా కష్టపడిపోయాను అని ఇంటికి వచ్చి పడుకునేది కాదు. మళ్ళీ ఏం చేయాలి? ఆత్మీయ సేద కూడా తీర్చుకోవాలి, ఆత్మీయ ఆకలి దప్పులు కూడా తీర్చుకోవాలి, ఆత్మను కూడా పోషించాలి. దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని వినాలి. వచ్చిన తర్వాత దేవుడు ఏంటంటే తన శక్తిని ఇస్తాడు, తన పునరుద్ధాన బలాన్ని ఇస్తాడు. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం కూడా మనకి తోడుగా ఉంటుంది. సో అందుకనే ఈవెన్ పేతురు కూడా అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో తాను సువార్త చెప్తున్నందుకు, సంఘాలని కడుతున్నందుకు, స్థాపిస్తున్నందుకు స్థానిక సంఘాలని హేరోదు ఏం చేశాడంటే తన చెరసాలలో పెట్టాడు. మరుసటి రోజున ఏం చేయాలంటే ఆయన్ని కట్టడానికి అప్పచెప్పాలి, చంపేయాలి. అంతకుముందే యాకోబుని సంహరించాడు కనుక నెక్స్ట్ డే ఈయన కూడా ఆ విధంగా కట్టుకుంటూ చంపేయాలని చూశాడు. అయితే సంఘం ఏం చేసిందంటే ఏదో మళ్ళీ ట్యూస్డే సాయంకాలం 7 గంటలకు ఆ టైం వచ్చే వరకు ఆగలేదు, లేకపోతే సోమవారం ఉదయం 10 గంటలకి ప్రార్థన కూడికి వచ్చే వరకు ఆగలేదు. సంఘం ఏం చేసిందండి? వెంటనే ప్రార్థన మొదలుపెట్టింది. ఎప్పుడైతే చెరసాలలోకి తీసుకువెళ్ళారో, ఎప్పుడైతే అప్పటి నుంచి వాళ్ళు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అయితే దేవుడు కార్యం చేసి ఏం చేశాడు? దేవదూతను పంపించి సంఖ్యలు బంధకాల నుంచి విడిపించి చెరసాల తలుపులన్నీ, బలమైన తలుపులన్నింటినీ కూడా పటాపంచలు చేసి పేతుర్ని తీసుకుని వచ్చి ఎక్కడైతే ఏ సంఘం అయితే ప్రార్థన చేస్తుందో ఆ సంఘానికి అప్పచెప్పాడు. దేవదూత అక్కడికి పంపేసి వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళు సైతం ఆశ్చర్యపోయి ఆయన తలుపు కొడుతుంటే, పేతుర్ని తలుపు అని కూడా కొడుతుంటే ఆయన స్వరం కూడా విని వాళ్ళు డౌట్ పడుతున్నారు. ఆయన చనిపోయి ఉంటాడు,
కాబట్టి ఆయన భూతమేమో అనుకుంటున్నారు. సో లిడియా ఏం చేసింది? లిడియా స్వరాన్ని గుర్తుపెట్టింది. రోదేనా? సారీ, లిడియా కాదు, రోదే మంచి పని చేసి, థ్యాంక్ యూ. కాబట్టి రోదే ఆ స్వరాన్ని ఏం చేసింది? తలుపు తీసి చెప్పింది, వాడితో చెప్తే వాళ్ళు తీశారు. అలాగా దేవుడు ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే ఆ చెర నుంచి విడుదల పొందుతారో అప్పుడు వారికి ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నమాట. ఈవెన్ మన పాపాల నుంచి మనం విడిపించినప్పుడు కూడా కొన్నిసార్లు, ఇప్పుడు నేను కూడా నా పాత జీవితం ఏంటి, క్రీస్తుని ఎరకపూర్వము జీవితం ఏంటి, ఎంత కఠిన జీవితం, ఎంత శరీరానుసారమైన జీవితం, ఎంత దేవునికి వ్యతిరేకమైన జీవితం, ఎప్పుడైతే యేసుని దర్శించాడో ఒకేసారి ఎట్లా మార్చాడు, ఎట్లా మార్పు వచ్చింది. నాకే కాదు కానీ ఇతరులకు కూడా చూసేమో ఏం చేస్తున్నారు, అట్లా చూసి ఇతరులు కూడా వ్యతిరేకించలేకపోతున్నారు, ఏం చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు మా బంధువుల్లో కూడా తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏమీ లేదన్నమాట. ఎవరు వ్యతిరేకించలేరు, మాట్లాడలేరు. వాళ్ళు ఉంటే దూరంగా ఉంటారు అంతే. కానీ అవసరం వచ్చినప్పుడు వస్తారు, మాట్లాడతారు, వెళ్తారు. మేము కూడా వస్తాం, వెళ్తాం, అంతవరకు. వాళ్ళు కూడా అవసరమైనప్పుడల్లా ఏం చేస్తాం, చెప్తూ ఉంటాం. సో అలాగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఉన్న సమస్య ఏంటంటే, దేవుడు ఈ ప్రవక్తకి కళ ద్వారా తెలియజేస్తున్నాడు అన్నమాట. ఇర్మీయాకి ఏమని? ఇశ్రాయేలు ప్రజలైతే ఎవరైతే చెరలోకి వెళ్ళిపోయారో, బబులోను చెరలో ఎందుకు వెళ్ళారు? వాళ్ళు ఇక్కడ పాపం చేశారు కాబట్టి చెరకి పంపేశాడు. 70 సంవత్సరాలు. ఆ తరం వారు చనిపోయారు. తిరిగి మిగిలిన తరం వాళ్ళు వచ్చారు. ఇంకో 2 తరాలు వచ్చి ఉంటాయి, తరమున్నర వచ్చి ఉంటుంది. కనుక వారిని వెనక్కి నేను రప్పిస్తాను అని చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత యెరూషలేముకి, లేకపోతే ఇశ్రాయేల్ దేశానికి, లేకపోతే యూదులుండే తిరిగి వచ్చిన వారు ఉండే ఆ దేశాలకి, యోధా ఇశ్రాయేల్ దేశాలకి ఏమంటారంటే, అంతకుముందు దాన్ని అపహాస్యం చేశారు. యెహెజ్కేలు గ్రంథంలో మీరు చూస్తే అపహాస్యం చేశారన్నమాట. అది కూడా ఆదివారం ఈవినింగ్ బైబిల్ స్టడీకి వింటున్నారు. కొంతమంది వింటున్నారు, కొంతమంది వినట్లేదు. సో మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. వినేది, తెలుసుకునేది అది మీ పని. ఓకే, కాబట్టి అందులో ఏం శ్రద్ధ వహించి చేసుకోవాలి. దాన్ని మనం ఖర్చు పెట్టేది ఏం లేదు. కానీ కాబట్టి కొంతసేపు, లేకపోతే అరగంట వినేది టైం లేకపోతే 10 నిమిషాలు అప్పుడప్పుడు విని మర్చిపోతే మళ్ళీసారి దాన్ని రిపీట్ చేసుకోవచ్చు. ఆ వీడియోస్ ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏమంటారంటే, నీతి క్షేత్రమా కదా, యోధా దేశంలోను దాని పట్టణంలోను జనులు, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా. పర్వతం అంటే స్థిరమైనది అని అర్థం. సో దేవుడు ప్రతిష్ఠించినప్పుడు, దేవునికి మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు ఎలా ఉండాలి? పర్వతం వలె స్థిరంగా ఉండాలి. పర్వతం కదులుతుందా? లేదు. చెట్టు అయినా వెళ్ళిపోతుంది, లేకపోతే ఇంకేదైనా వెళ్ళిపోతుంది. పర్వతాలు అట్లా స్థిరంగా ఉండాలి. యెరూషలేము చుట్టూ ఏమున్నాయంట? యెరూషలేము పట్టణం 125వ కీర్తన 1వ వచనం చదవండి. త్వరగా చదవండి ఎవరైనా. 125 చదివారా? యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిల్చుండు సియోను కొండవలెనందురు. చూసారండి, కదలక నిత్యము నిల్చుండు సియోను కొండవలే నందురు. చూసారా? యెరూషలేము చుట్టూ కూడా, ఇంకా చదవను, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఇది మొదలుకొని ఏం చేస్తారు? అందుకనే స్థిరంగా ఉంటారు. ఎవరి ప్రజల చుట్టూ? ఆయన చుట్టూ ఉండి ఇంత భద్రపరిచే వాడిని స్థిరపరచాలని, బలపరచాలని, శాశ్వత ఘనత వారికి ఇవ్వాలని, శాశ్వతంగా దేవుని మహిమపరచాలని, ఇన్ని వారి మంచి
ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు, ప్రణాళికలు కలిగి ఉన్నప్పుడు వీరేం చేస్తున్నారు? అనేక సార్లు క్రీస్తులో మనం కూడా తప్పిపోతూ ఉంటాం. అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? దేవుడు మనల్ని ప్రతిష్ఠించాడు, క్రీస్తులో స్థిరపడాలి. కనుక ఎట్లా ఉండాలి? సియోను పర్వతం వలె కదలక నిశ్చలంగా ఉండాలి. తర్వాత అలాంటి సమయంలో యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టుగా దేవుడే మన చుట్టూ ఎలా ఉంటాడు? పర్వతంగా ఉంటాడు. శత్రువు ఆగ్రహం నుంచి, శత్రువు యొక్క శోధన నుంచి, శత్రువు పెట్టే ఇబ్బందుల నుంచి మనల్ని కాపాడుతాడు. ఓకేనా? తర్వాత రండి, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనే మాట ఇక్కడి నుంచి ఏం చేస్తారంట? వాడుకుంటారు. ఇవన్నీ ఉండాలి. సో దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా చాలా అవసరం అన్నమాట. ఆశీర్వాదాల్లో మొదటి ఆశీర్వాదం పాపక్షమాపణ. పాపక్షమాపణ పొందితే దేవుడి దగ్గర అవుతాడు, దేవునికి మనం దగ్గర అవుతాం. కనుక అక్కడి నుంచి ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు. తర్వాత భౌతికంగా కూడా మనల్ని అన్ని విషయాల్లో కూడా నడిపిస్తాడు. తర్వాత అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. అలసిన వారిని ఏం చేస్తాడు? ఎప్పుడైతే దేవునికి విరోధంగా ప్రవర్తించారు, అలసిపోయారు, అలసిపోయిన వారిని ఏం చేశాడు? ఈవెన్ ఇశ్రాయేల్ కూడా ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు, వారు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అలసిపోయినప్పుడల్లా ఏం చేశాడు? వారి ఆకలి దప్పులు తీర్చాడు, వారి అవసరాలన్నీ తీర్చారు. అయితే ఒకటేంటంటే అడగకుండా అడుగుడి మీకు ఇవ్వకండి. అప్పుడు కూడా అదే పద్ధతి. అడగకుండా ఏం చేస్తున్నారు? గోణించాడు. మమ్మల్ని అక్కడి నుంచి ఎందుకు తీసుకొచ్చావు? పిల్లలు పెద్దవాళ్ళు వీళ్ళు, పెద్దవాళ్ళు పిల్లల్లాగా ప్రవర్తిస్తారు. అక్కడి నుంచి ఎందుకు తీసుకొచ్చావు? మీ పిల్లలు మిమ్మల్ని అంటూ ఉంటారు, సార్ ఎందుకు కన్నావు? పుస్తకాలు కొన్నప్పుడు మీరు అన్నారు లేదా? అన్నారా? లేదు. మంచి వాళ్ళు అంటారు. కొంతమంది అంటారు, ఎందుకు కన్నావు నువ్వు అంటూ ఉంటారు. సో కాబట్టి వీళ్ళు ఇశ్రాయేల్ని ఏకంగా దేవుడిని అంటున్నారు. ఇది మానవ నైజం. అట్లా ఉండకూడదు. విశ్వాసం నుంచి జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మంచివాడు, గొణుగు సనగొద్దు, నీకు కావాల్సింది చెప్పు. నేను కూడా అదే అంటాను. ఈవెన్ ఇంట్లో కూడా అదే అంటాను. ఊరికి ఏదైతే నేపాల్ గీపాలు ఏం కావాలి, ఏం కావాలో చెప్పు. పిల్లలైనా ఎవరైనా నీకేం కావాలో చెప్పు. ఈవెన్ ఇక్కడ కూడా అంతే, చర్చిలో కూడా అంతే. వేరే ఏమో చెప్పు, ఏం కావాలి నీకు కావాలని సూటిగా చెప్పు, అంతే సంగతి. అది చెప్పకుండా ఇది ఎక్కడ చేస్తే నువ్వేమిచ్చావు, నాకేమిచ్చావు, నీకేమిచ్చావు అన్నీ పెట్టుకుంటావు. ఓకేనా? అది మాది మంచి పద్ధతి కాదు. అది పాపపు స్వభావం. మనుషులు కానీ మనకే అది అసహ్యంగా ఉంటున్నప్పుడు ఇక దేవుడు చూడండి ఎంత బాధపడతాడు. సరే అట్లా ఉండకూడదు. తరతరాలకి బాధపడుతూ ఉంటున్నాడు. మనం కేవలం ఒక భర్తతోనో, ఒక భార్యతోనో, ఒక కొడుకుతోనో, ఒక కోడలతోనో, ఒక కూతురుతోనో, ఒక అల్లుడితోనో ఒక తరమే కొంత బాధపడతాం. అయితే ఆయన ఆదాము అవ్వ దగ్గర నుంచి అంతా బాగుంది, అంతా బాగుంది, అంతా బాగుంది అన్నాడు. 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. మళ్ళీ ఏం చేశారు? బయటికి లాక్కొచ్చారు. నీ ఖాళీగా ఉండొద్దు నువ్వు అని మళ్ళీ మేకని తీర్పులోకి తీసుకొచ్చారు. తీర్పరిగా చేశారు. ఎవరు చేశారని? న్యాయాధిపతిగా చేశారు. తీర్పు తీర్చాడు లేదా? సాతానికి తీర్పు తీర్చాడు, అవ్వకి తీర్పు తీర్చాడు, ఆదాముకి తీర్పు తీర్చాడు. మనం తీర్పులోనికి రాకున్నట్లు ఆ తీర్పు యేసుప్రభు తన మీద సిలువలో భరించి మన శిక్ష, నిత్యమైన తీర్పు నరకంలోకి వెళ్ళకుండా చేశాడు. అందుకనే మనల్ని మనం భద్రపరుచుకునే రీతిగా మనం ఉండాలి. ఓకే? అలాగా ఇతరుల కొరకు కూడా మనం భారంగా ప్రార్థన చేయాలి. ఎవరైతే అశ్రద్ధగా ఉంటున్నారో వారందరి కొరకు. తర్వాత 25వ వచనంలో, కావున సేద్యం చేయవారేమి, మండల తిరుగు వారేమి, చూశారండి. ఎవరు ఇక్కడ? సేద్యం చేయవారేమి, మందలలో తిరుగులాడు వారేమి, యూదా వారందరూ, పట్టణస్తులందరూ ఏం చేస్తారంటే ఆ దేశంలో ఇక్కడ ఏంటంటే
ఇక్కడ ఆశీర్వాదం అంటే ఏంటంటే వారి భూమిని ఆశీర్వదిస్తాడు, వాడి పంటని అంటే ముందుగానే ఇవన్నీ తెలియజేస్తున్నాడు. వచ్చిన తర్వాత మాకు అక్కడ ఏముంటాయి, ఇప్పుడు బీడు పడిపోయి ఉంటుంది, మనుషులు కూడా మోసే కూడా ఏమంటున్నాడు ఇంతమందికి దేవుడు చెప్పాడు నేను ఇస్తాను ఆయన మాంసం రేపు పొద్దున్నే చూసుకొని ఉంటే ఎన్ని మేకలు కొనాలి, ఎన్ని రోజులు వంట చేయాలి. శిష్యులు కూడా 5 రొట్టెలండి చేపలు సంగతి ఏం చేశారేమో ఆలోచించలేదు. దేవుని యొక్క ఆశీర్వాదం ఎట్లా అభివృద్ధి చేస్తుంది తెలియదు. ఎవరికి ఎంత కావాలి, ఎన్ని డబ్బులు కావాలి. ఫిలిప్పులేమో లెక్కల మాస్టర్ లెక్కలు వేస్తున్నాడు కదా. తర్వాత తోమా ఏం చేస్తున్నాడు, తోమా వెళ్ళి అందరి జేబులు చెక్ చేస్తున్నాడు. తోమా వేసే ఫిలిప్ వేసే లెక్కలు ఎందుకు, కొంతమంది దగ్గర ఉండొచ్చు, వాళ్ళు పట్టుకున్నామని తిరిగితే ఒక్క పిల్లోడి దగ్గర ఉంది. వాడి నిమ్మకం అయిపోయి తినకుండా జేబులోనే దాచుకుని లేకపోతే తన దగ్గరే పెట్టుకుని మంచిగా వాక్యం ఉంటుంది. ఏకంగా 3 రోజులు అండి మనం ఉండగలము, 3 గంటలే కష్టం ఉంది కదా అట్లా. సో కాబట్టి యేసుప్రభు సన్నిధి అక్కడ ఉంది కాబట్టి అట్ ద సేమ్ టైం ఆయన సన్నిధి వారి శరీరంలో కూడా ఏమొస్తుంది, శక్తిని ఇచ్చేది అన్నమాట. సో కాబట్టి అలాగా వారు ఏం చేస్తారంటే సేద్యము చేయవారేమి మందలు తిరిగి వారేమి కదా. సేద్యము మందలు ముఖ్యం కాబట్టి మొదటి నుంచి కూడా అదే ఉంది. కయ్యోని ఏం చేశాడు, సేద్యం చేశాడు కదా, అది కావాలి. రెండోది ఏంటి, కాకు మటన్ కదా, పాలు ఇవన్నీ వస్తాయి. దేని ద్వారా, మొదటి నుంచి అట్లా మానవుడు బతకడానికి. తర్వాత దేవుడు భూమి మీద మొలిపించే తోటకూర, పాలకూర ఇవన్నీ కూడా మొలిపించాడు. పండ్ల చెట్లు ఇవన్నీ కూడా మొలిపించాడు. దాని గురించి అదంతా సేద్యంలోకి వస్తుంది. సో కాబట్టి భౌతికంగా వేస్తున్నాడు. మనకు కూడా ఏంటంటే శరీరానికి విత్తుతున్నామా ఆత్మకు విత్తుతున్నామా అని చూడాలి. కొత్త నిబంధన ప్రకారం దేనికి విత్తాలి ఇప్పుడు మనం, వారు ఇప్పుడు భౌతికంగా ఉన్నారు, భౌతిక స్వాతంత్ర్యము పొందుతూ వచ్చారు. ఇప్పుడు మనం ఆత్మీయ స్వాతంత్రం దేనికి విత్తాలి, శరీరానికి విత్తువాడు క్షయమైన పంటకు వస్తాడు, ఆత్మనికి విత్తువాడు గలతీ 6:6-7 నిత్య జీవం అనే పంట దేనికి విత్తాలి. ఇప్పుడు మీరు వచ్చారు, మీ ఆత్మలకి దేవుని వాక్యం ఎత్తబడుతుంది. ఈ సమయం కూడా దేనికి విత్తారు, ఆత్మీయ జీవితానికి విత్తారు. అంతేనా. ఇంకా చాలామంది ఏం చేస్తున్నారు, పడుకుంటున్నారు. దేనికి విత్తుతున్నారు వాళ్ళు, సరే వాళ్ళు నష్టపోతారు కదా. తర్వాత ఎన్నో వచ్చిన అంతలో నేను మేలుకొని ఆలోచింపగా. ఇప్పుడు చూడండి ఎందుకు వినోదమైంది, ఆశీర్వాదం, తర్వాత వాళ్ళకి సేద్యము, తర్వాత మందలు ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, ఇస్తాను. ఓకే. ఆ తర్వాత తర్వాత ఇంకేం చేస్తాడంటే ఆశీర్వాదం, నరబీజమును మృగబీజం జంతువులను ఇస్తాడు, విస్తరిస్తాడు. మిమ్మల్ని కూడా విస్తరింపజేస్తాడు. మీకు పిల్లలు పుడతారు, పిల్లలు విస్తరిస్తారు. అప్పుడు అది ఇప్పుడు ఏంటంటే ఆత్మల రక్షణ, రక్షింపబడిన ఆత్మలు కావాలి సంఘంలో ఉండవచ్చు. పరలోకానికి ఆత్మరక్షణ ముఖ్యం. అయితే అది భౌతికంగా ఉంది. మొట్టమొదటిసారిగా భౌతికంగా ఆ దేవుని ఆజ్ఞలు గైకొనేవాడు ధర్మశాస్త్రం బట్టి కూడా ఏం చేస్తాడు, బతుకుతాడు. ఇప్పుడు యేసుక్రీస్తునందరూ విశ్వాసం ద్వారా బ్రతుకుతారు. ఏ బ్రతికేది, నిత్య జీవం కొరకు. ఓకేనా. సో కాబట్టి అట్లా ఇప్పుడు మనం పెళ్లి చేసుకుని ఎంతమంది పిల్లల్ని కన్నామని ముఖ్యం కాదు, అది కనాలి, దేవుని కొరకు పెంచాలి. రెండోది ఎంతమంది పాపులకి నువ్వు సువార్త చెప్పగలిగావు, లేకపోతే ఎవరైనా నీ ద్వారా క్రీస్తులోనికి వచ్చారా అనేది చేయాలి. సో ఈ పనులు మనం ఏం చేయాలి, చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. కాబట్టి అందరూ కూడా ఆ రీతిగా చేయాలి. తర్వాత వెల్లగించుటకును, విరగొట్టుటను,
పడద్రోయుటకును నాశనం చేయుటకును హింసించుటకును నేను ఎలా కనిపెట్టి ఉన్నానో అలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టి ఉన్నాను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే వారిని కలిగించుటకు, విరగొట్టుటకు, పడద్రోయుటకు, నాశనం చేయుటకు, హింసించుటకు నేను ఎలాగూ కనిపెట్టి ఉంటున్నాను. ఎప్పుడైతే వారు పాపం చేశారో వారిని ఏం చేశాడు? పెళ్ళగించాడు. ఎక్కడ పెళ్ళగించాడు? తానిచ్చిన దేశంలో నుండి యూదా వారిని, ఇశ్రాయేల్ వారిని అక్కడి నుంచి పెళ్ళగించి బబులోను దేశానికి పంపిస్తాడు. అదే పెళ్ళగించి. అయితే ఇర్మియాకి ఇచ్చిన పరిచర్య ఏంటి? వెరీ గుడ్. చూడండి 1:9. ఇర్మియా 1:9 చదవండి. ఇర్మియా 1:9 త్వరగా. యెహోవా చేయి చాపి ఉంచి ఉన్నాను. దేనికంటే ఎందుకు ఉంచాడంట? మన నోట్లో ఎందుకు ఉంచాలంట? పెళ్ళగించుటకు, విరగొట్టుటకు, నశింపజేయుటకు, పడదోయుటకు. ఎందుకంటే పాపులైన వారిని, శరీర సంబంధులైన వారిని, దేవునికి ఇష్టలుగా అనుకూలంగా లేని వారిని, ధర్మశాస్త్రాన్ని పాటించిన వారందరినీ ఏం చేస్తాడు? పెళ్ళగిస్తాడు, విరగొడతాడు, కూలగొడతాడు. అది చేసి వదిలేస్తాడా? మళ్ళీ వారిని ఏం చేస్తాడు? సమకూరుస్తాడు, నాటుతాడు, వారిని పెంచుతాడు. ఇది ఇప్పుడు మన బాధ కూడా ఎందుకు చేసేది? దురుద్దేశంతో బాధ చేయకూడదు, అజ్ఞానంతో తెలియక బాధ చేయకూడదు కదా. ఇప్పుడు దేవుని వాక్యం నాకు వచ్చినప్పుడు నేను దాన్ని పాటించాను. నాలో దేవునికి పనికిరాంది పెళ్ళగించుకోవాలి, దాన్ని వదిలేసుకోవాలి, అంతా విడిచిపెట్టేసాను కదా. నేను ఇతరులకు కూడా ఏం చేయాలి? అలా బోధించాలి. దేవునికి అయిష్టమైంది ఏం చేయాలి? లేటుగా వస్తున్నాం జాగ్రత్త అన్నాను అనుకో, ఏం చేయాలి? అది తొలగించుకోవాలి, వెలిగించుకోవాలి. లేదా రోజు వాక్యం చదవట్లేదు, ఎందుకు చెప్పినట్టు? నువ్వేం చదువుతున్నావా అంటారా? నేను చదువు, నువ్వేం చేయాలి? నేను కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఇవన్నీ కూడా చేయాలి. సో కాబట్టి దేవుడు ఇర్మియాకి ఇచ్చిన పరిచర్య ఏంటి? వెలిగించుటకు, విరగొట్టుటకు, పడద్రోయుటకు. అంటే తప్పుడు బోధ మీద కట్టబడ్డాం, తప్పుడు బోధ పునాది మీద కట్టబడ్డాం అనుకోండి, దాన్ని ఏం చేయాలి? పడగొట్టాలి. అందుకని మన దగ్గరికి వచ్చిన వీళ్ళకి పునాది ఉందా లేదా, ఆత్మీయంగా మారు మనసు ఉందా, రక్షణార్థమైన విశ్వాసం ఉందా, మీరు తీసుకున్న బాప్తిజం సరైందా, ఇవన్నీ కూడా చెక్ చేస్తాం. ఓకే, అలా మీ అందరికీ కూడా చెప్తాం, నేర్పించాం లేదా అట్లా సెట్ చేస్తాం. చేసి సరైన పునాది మీద కట్టాలి, అది స్థిరంగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది? ఇసుక మీద కట్టినట్టు అవుతుంది. మానవ పద్ధతులు, మానవ ఆచారాలు, లోక ఆచారాలు, పాత మతాలు, దాని మీద ఆధారపడి ఉంటుంది. అలా ఉంటుంది. తర్వాత దేవుడు కూడా ఏమంటున్నాడు? ఇర్మియాకి ఏదైతే పరిచర్య ఇచ్చానో ఆ పరిచర్య ఏం చేస్తాను? దాని ప్రకారమే చేస్తాను. తర్వాత ఆ దినముల్లో వినవచ్చును 29. ఆ దినముల్లో తండ్రులు ద్రాక్ష తినగా కదండి. ద్రాక్ష పళ్ళు ఎవరు పులుపు తింటే వారి పళ్ళే పులుస్తాయి, అంతే కదా. కాబట్టి అయితే ఇక్కడి నుంచి వీళ్ళ పితరులు పాపం చేశారు కాబట్టి వీళ్ళు కూడా అట్లాగే ఉంటారంటానికి అది అయిపోయింది. వీళ్ళని నూతన పరిచయం చేశాడు, తీసుకొచ్చాడు. అరణ్యంలో మొదటి తరం అంతా చనిపోయారు. దేనికి? వాళ్ళ పళ్ళు పులిసిపోయింది. అయితే రెండో తరాన్ని ఏం చేశాడు? తీసుకొచ్చాడు. మనం కూడా పులిసిపోయినాం. పాపం ఎవడు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళే పాపం. అయితే ఇప్పుడు పాపం యొక్క సిద్ధాంతం ఏంటంటే
ఆదాము చేసిన పాపాన్ని బట్టి మనమంతా పాపం ఒప్పుకోవాలి. ఓకే, ఒప్పుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆ లోక పాపాన్ని తానే మోసుకుని పోయాడు. ఆదాము ద్వారా వచ్చిన పాప శిక్ష తానే భరించాడు. ఆదాములో నీవున్నావు, నేనున్నాం, లోకంలో ఉన్న ప్రజలందరూ ఉన్నారు. వచ్చిన వారంతా ఆదాము రక్తం ద్వారానే వచ్చారు. ఇంకెట్లా వచ్చారా? ఒకే ఒక రక్తం. ఆ రక్తంలో అపవిత్రమైనది, ఆ రక్తం ద్వారానే మనం అంతా కూడా పుట్టాం. కనుక పాపలు యేసు ప్రభు శిలువ వేయబడి రక్తం కార్చి మరణాన్ని జయించి మన కళ్ళు తెరిచి యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారా పాప క్షమాపణ ఇచ్చాం. అయితే జన్మ పాపంలో పుట్టిన మనం పుట్టుకతోనే పాపంతో పుట్టిన పాపం కర్మ పాపం కూడా చేస్తాం. అందుకనే రూట్ అండ్ ఫ్రూట్. రూట్ ఏది? ఆదాము. ఫ్రూట్ ఏది? మన పాప. లిస్ట్ ఉంటుంది కదా, ఏది? మార్కు 7:28 ఏముంటుంది తెలుసా? లోపం నుండి వచ్చినది లోపలికి పోయేది అపవిత్రపరుస్తుంది. ఏది అపవిత్రపరుస్తుంది? ఏమొస్తాయంటే అవి ఏముంటాయి? చదవండి. 7:21. లోపల నుండి అనగా లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను ఏమొస్తాయండి? దురాలోచన, జారత్వములను, వ్యభిచారం, దొంగతనములను, ఎవరిని దోసుకోవాలనేది, నరహత్యలను, ఇతరులను ద్వేషించడం, వ్యభిచారములు, లోభములను అంటే బంధువుల మధ్యలో జరిగే లైంగిక పాపం. వ్యభిచారం అంటే ఇతరులతో బయట జరిగేది. ఓకే, అది తేడా, అంతకంటే. తర్వాత చెడుతనములు, లోభము ఉందా? లోభము, చెడుతనములను. జక్క ఇప్పుడు ఎవరండి? లోభి. ఎందుకంటే ఇతరుల దగ్గర లంచాలు తీసుకుని ఆస్తిని సంపాదించుకునేవాడు. ఇతరులు మోసం చేసి ఆస్తిని పెంచుకునేవాడు. లేకపోతే ఆస్తి బాగున్నప్పుడు దేవునికి చోటు ఇవ్వనివాడు. ఆస్తిలో ఇవ్వని వారు కూడా దేవుడు అందుకనే అంత లోభాన్ని, స్వార్థాన్ని పరీక్షించడానికి మీరు కష్టపడి పనిచేసినప్పటికీ కూడా కొంత తీసుకుంటామని చెప్తాడు. అది ఎందుకంటే మనల్ని పరీక్షించడం. అట్లా చేయకపోతే దేవుడు ఏమంటాడు? లోభి అంటాడు. తర్వాత చెడుతనములు, కృత్రిమం అంటే అర్థం ఏంటి? దేవుడిని దేవుడిగా కాకుండా బొమ్మను పెట్టేయడం అన్నమాట. సూర్యదేవత అని సూర్యదేవత, చంద్రదేవత, పంది దేవత, నంది దేవత, ఇవన్నీ బొమ్మలు పెట్టేయడం. బొమ్మ ఏంటది? కృత్రిమాన్ని ఉండకూడదు. నిజ దేవుడు అంటే దేవుడు జీవం గలవాడు. ఆయన మనతో మాట్లాడతాడు, మనం ఆయనతో మాట్లాడవచ్చు. వాక్యం చదివినప్పుడు, వాక్యం విన్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసినప్పుడు మనం ఆయనతో మాట్లాడచ్చు. అవినాభావం. కాబట్టి మధ్యలో విగ్రహం అవసరం లేదు, పరిశుద్ధాత్మ ఉంటే చాలు. తర్వాత కామవికారం. ఎప్పుడు కూడా కామపు కోరికలే ఆలోచనలు ఉంటూ ఉంటాయి, అది చూపించుకోవాలి. తర్వాత మత్సరం అంటే కడుపు మంట. ఇంకా దేవదూషణ, దేవుని దూషించటం, నిజ దేవుని దూషించటం. తర్వాత అహంభావము, అవివేకము వచ్చు. అహంభావం ఉంటుందా లేదా? ఏదైనా మనకి ఏదైనా భౌతికంగా ఎక్కువ ఉందనుకో భావం. తర్వాత అవివేకం కదా. అవివేకం అంటే ఏంటంటే తప్పుని నమ్మేది, ఇవన్నీ కూడా అవివేకం. లేకపోతే దేవుని గురించిన జ్ఞానం లేకపోవటం, యేసు ప్రభువుని సరిగ్గా ఎరగకపోవటం, లేఖనాన్ని సరిగ్గా ఎరగకపోవటం, దీని ద్వారా అవివేకం అనేది వస్తుంది. సరేమ్మా. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మన జన్మ పాపాన్ని శిలువలో భరించాడు. అదే మనల్ని పాపులుగా చేసింది. మన కర్మ పాపాన్ని కూడా క్షమించాడు. అందుకని జన్మ పాపం పోయింది, కానీ కర్మ పాపం ఇంకా ఉంటూనే ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి, అసూయ కానీ ఇంకోటి కానీ ఉంటూనే ఉంటాయి. అందుకనే దేవుడు బల్ల పెట్టాడు. బల్ల దగ్గర ఏం చేయాలి?
మన కర్మ పాపం అది అపవిత్రపరుస్తుంది కనుక దేవునితో సంబంధం కాదు కానీ సహవాసాన్ని పోగొడుతుంది. ఆదాము ద్వారా వచ్చిన పాపము సంబంధ సహవాసాలను పోగొట్టింది. అయితే ఇప్పుడు యేసు ప్రభు సెలవులో మా ఆదాము పాపాన్ని తీసుకొని పోయాడు కనుక క్షమించాడు కనుక ఇప్పుడు ఆదాము పాపం పోయింది కనుక మనకి దేవునితో సంబంధం వచ్చింది. సంబంధం ఏంటది? బంధుత్వం వచ్చింది. ఏంటో బంధుత్వం? దేవుని పిల్లలు, దేవుని పిల్లలు, ఆ బంధుత్వం వచ్చింది. అయితే సహవాసం ఇప్పుడు కూడా పోతుంది అన్నమాట. దానికి మనం దేవుని పిల్లలు అని చెప్పుకుంటూ క్రియాపాపం చేసామనుకోండి, చేయకుండా ఎవరు ఉండలేరు. ఎప్పుడు దురాలోచనలు, చెడు తలంపులు, అనుమానాలు ఏవేవో వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని దాన్ని ఏం చేయాలో ఒప్పుకొని తెచ్చుకుంటారు. ప్రభువా క్షమించాను. అందుకనే కూడికి ఆరంభించే ముందు కూడా అదే మాకు అపవిత్రత ఏం చేయాలి? ఎప్పుడు చేసుకోవాలి కదా. వాక్యం చదివేటప్పుడు కానీ లేకపోతే ప్రార్థన చేసేటప్పుడు కానీ దేవుని సేవ ఏది చేసినప్పటికీ కూడా మనము అకాన్షియస్లో ఉండాలి. అదే ఇది మాత్రం మరణించే వరకు ఏం కాదు, ఇది జాగ్రత్తగా చూసుకుని ఉండాలి. అర్థమైందండి? తర్వాత ప్రతివాడు తమ దోషం చేతనే ఏమవుతాడు? ఎవరు తింటే వాళ్ళే. కాబట్టి ఎవరు పాపం చేస్తే వారే చచ్చిపోతారు. ఎవరు పాపాన్ని వచ్చారు? నువ్వు విషయం తాగేవనుకు తాకు, నేను చేస్తానా? ఎవరు చేస్తారు? ఆనాడు అరణ్యంలో ఎవరు చనిపోయారు? నిర్గమకాండ సంఖ్యాకాండం 21లోన మామిడికొండ సర్పం, మామిడికొండ పాము కాటు. ఓకే, అంటే వాళ్ళు ఎందుకు పాము కాటు? పాపం చేసినందుకు ఏమొచ్చిందండి? పాము కాటు. పాము కాటికి పరిష్కారం ఏంటి? సర్పానికి తీర్పు తీర్చాడు కాబట్టి మోసే స్తంభం మీద పెట్టించాడు. దాని వైపు చూడాలి. మళ్ళీ ఏది తగ్గించుకొని లోబడి అహంభావాన్ని పక్కన పెట్టి దేవుని ఏర్పాటుని చూసినప్పుడు తీర్పు తీర్చబడే సర్పానికి ఆ సర్ప సంబంధమైన క్రియలు చేస్తున్నారు, మనం మారుమనసు పొందని పైకి చూడాలి. చూసినప్పుడు ఏమవుతుంది? కాటు తిన్నవాడు కూడా ఏమవుతాడు? బతుకుతాడు. మీరు లేదానికి ఏమవుతారు? అలాగే చాలామంది చచ్చిపోయారు. ఎందుకు? దేవుడు బ్రతకటానికి ఇచ్చిన ఏర్పాటుని కూడా ఏం చేశారు? అందరూ పాపులే, అందరూ చచ్చిపోయిన వాళ్ళే. వాడిని బ్రతికించడానికి యేసుప్రభు, సచ్చిన వాడిని సైతం బ్రతికించడానికి యేసుప్రభు వేడిగా ఉన్నాడు. ఆత్మలు అందరూ సచ్చిన వాళ్ళే బ్రతుకున్నప్పటికీ శరీరం అది చూడట్లేదు చాలా. కాబట్టి ఏమవుతున్నారు? చూసిన వారు ఏమవుతారు? ఎప్పుడు చూడాలి? బతికినందుకు. అందుకని యేసు వైపు చూస్తూ ఏం చేయాలి? పరుగు పందెంలో సులువుగా చిక్కులు పెట్టి పాపం నుండి విడుదల పొందుతూ రావాలి. సో కాబట్టి అలాగా మన జీవితాలని ఆత్మీయంగా సరిదిద్దుకోవాలి. మనం కూడా దేవుడు విడిపించాడు క్రీస్తులో. స్వతంత్రంగా ఉండి మనం ఆత్మీయంగా ఫలించాలి. కాబట్టి ఈ కళ ఎలా ఉందంటే వారికి, ఆయనకి ఎంతగా వినోదంగా ఉంది. ఎందుకంటే ఎలా ఉంది? వినోదంగా ఉంది కదా. వినోదం అంటే అర్థం ఏంటి? కొంతమంది సినిమా చూస్తే ఎందుకు చూస్తారు? వినోదం. దాన్ని ఎంటర్టైన్మెంట్ అంటారు కదా. కొన్ని గేమ్స్ కానీ ఇవన్నీ ఎంటర్టైన్మెంట్. సో అసలు ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు? దేవుని దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు, దేవుడు ఆశీర్వదించినప్పుడు, దేవుడు సమకూర్చినప్పుడు అదే ఎంటర్టైన్మెంట్. ఈ ఎంటర్టైన్మెంట్ వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? తర్వాత నరకానికి. నరకంలో ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? ఉంటుంది. ఎందుకు ఉండదు? ఏ సినిమాలు వచ్చినాయి ఈ మధ్యన? ఏదది? సిద్ధే ఏంటి? పెద్ద ఇవన్నీ ఎట్లా ఉంటాయి? వినోదం. కాబట్టి అది కాదండి. మనం ఏం చేయాలి?
ప్రభు దగ్గరికి వచ్చి జాగ్రత్తగా ఉన్నారు. సో ప్రార్థన చేసుకుందాం.